మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగే నేను నైట్ అంటే 1 డే నైట్ ముందే మనం దోశ పిండికి అంతా నానబెట్టేసుకుంటాం కదా. సో నేను చూడండి ఇంత పెద్ద పాత్ర నిండా నానేసుకున్నాను. ఎందుకంటే ఒకేసారి నానబెట్టేసుకుంటే మన పిల్లలు ఏది అడిగితే అది ఈజీగా చేసేసేయచ్చు కదా. ఇడ్లీ అయినా, దోశ అయినా, లేదంటే పొంగనాలైనా, లేదంటే మనం పునుగులైనా ఏదైనా చేసేసేయచ్చు కదా. సో ఒక్క పిండితోని మనం ఏవైనా చేసేసేయచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు నానబెట్టుకోవాలంటే కష్టం కదా, మన పిల్లలు ఏది అడుగుతారో తెలియదు. సో అలా అంటే ఒకసారి బోర్ వస్తే ఇడ్లీ, ఇంకోసారి నెక్స్ట్ డే అలా అంటే డే బై డే అయినా డైలీ అయినా ఒక వెరైటీగా చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను ఇంత పెద్ద పాత్రకు నానబెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఈరోజు అయితే దోశలు చేసేస్తూ ఉన్నాను. మా ఇంట్లో మా అందరికి కూడా దోశలు ఫేవరెట్. కాకపోతే మా హస్బెండ్కి కూడా ఫేవరెటే, కాకపోతే కొంచెం గుంత పొంగనాలంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. అంటే ఒకరోజు దోశ చేస్తే నెక్స్ట్ డే గుంత పొంగనాలు చేసేస్తా. సో అందుకోసమని అంత పిండి నానబెట్టేసుకున్నాను. సో మీలో ఎంతమంది ఇలాగే చేస్తారు చెప్పండి. మ్యాక్సిమం నేనైతే ఇలా ఎప్పుడు నానబెట్టను, ఫర్ ద ఫస్ట్ టైం నానబెట్టాను. లేదంటే ఎప్పుడు కూడా ఈ రోజుకి ఎంత కావాలో అంటే 1 డే ముందే నానబెట్టేసుకుంటాం కదా. సో అలా. బట్ ఈసారి ఏంటంటే ప్రతిసారి నానబెట్టేది ఏంటబ్బో ఒకేసారి నానబెట్టేస్తే అయిపోద్దులే అన్నట్టుగా నానబెట్టేశాను. సో ఇక్కడ ఏంటంటే కొంచెం తీసుకుంటూ నానబెట్టేస్తూ ఉన్నాను. అంటే మనం ఈ రోజు కావాలంటే అందులో కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసుకొని మనం ఏదైనా చేసేసుకోవచ్చు కదా. సో అలా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో కొంచెం సాల్ట్తో అలా వేసిన దాంతో కూడా మనం కలిపేస్తే ఏంటంటే పిండి ఎక్కువ పులిసిపోయి ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొంచెం పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం అసలు దానికి వాటర్ కానీ సాల్ట్ కానీ ఏం టచ్ అవ్వకుండా ఉంటేనే అది కొంచెం మనకు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఇప్పుడు అసలే చలికాలం కదా. సో చాలామందికి పిండి అస్సలు సరిగ్గా పులవదు. అంటే మనకి సమ్మర్లో అయితేనేమో ఫాస్ట్గా మొత్తం పిండి పొంగిపోయేంత పులుస్తుంది. బట్ వింటర్లో చాలా చల్లగా ఉండేసరికి అస్సలు పులవదు కదా. సో ఒక చిన్న చిట్కా చెప్తాను, ఇక్కడ వినండి. త్వరగా పులియాలనంటే చిన్న మనకి స్పూన్స్ ఉంటాయి కదా, స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్స్ ఉంటాయి కదా. సో ఆ స్పూన్ని మనం పిండి అంతా నానబెట్టేసి మనం మిక్సీ పట్టేసిన తర్వాత నైట్ ఇంకా ఒక పక్కకు పెట్టేస్తాం కదా. సో అలా పక్కన పెట్టేసేటప్పుడు ఆ పిండిలో ఒక చిన్న స్పూన్ వేస్తే ఏంటంటే త్వరగా పులుస్తుందంట. ఇది నేను ఎక్కడో విన్నాను, అందుకే మీకు చెప్తా ఉన్నాను. నేను ఎప్పుడు పాటించలేదు. అంటే మనకి బాగానే పులుస్తుంది మా దగ్గర అయితే. అంటే మార్నింగే ఎండ్ వచ్చేస్తుంది కదా. సో మార్నింగ్ నుంచి కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం వరకు అయితే ఇంకా బీభత్సం. సేమ్ సమ్మర్లో ఎలా ఉంటుందో ఇప్పుడు మా పరిస్థితి అలాగే ఉంది. సో ఇక్కడ నేను దోశలు వేసేస్తా ఉన్నాను ఒక్కొక్కటిగా. మా ఇంట్లో ఏంటంటే అందరం దోశలు ఒకేసారి తినడానికి అస్సలు కుదరదు. ఎందుకంటే ఒక సైడ్ మా బాబు, ఇంకో సైడ్ మా హస్బెండ్, ఇద్దరికి ఎట్ ఏ టైం పెట్టేస్తూ ఉంటాను దోశలు. సో వాళ్ళిద్దరు వేడివేడిగా తింటారు. నేను ఇంకా మళ్ళీ నేను వేసుకొని తినేసరికి కొంచెం టైం పడుతుంది. ముందే వేసేస్తే ఏంటంటే చల్లగా అయితే అస్సలు తినాలనిపించదు కదా. అండ్ దట్టు చలికాలం కొంచెం ఏదైనా వేడిగా తినాలనిపించేట్టుగానే ఉంటుంది కదా. సో అలా ఇక్కడ దోశలు వేసేసాను, ఇంకా అయిపోయింది. సో దోశలు అండ్ చట్నీ కూడా చేసేసాను. ఎప్పుడు మ్యాక్సిమం మేము పల్లి చట్నీనే, అంటే నాకు అదే వచ్చు అండ్ అదే బాగుంటుంది అన్నట్టుగా పల్లి చట్నీనే ఎక్కువ మేము తినేది. సో ఇంక ఇక్కడ దోశలు వేసేసాను. అండ్ దీని తర్వాత ఇంకా మా వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. సో ఈ లోపు లంచ్కి అని చెప్పేసి ఒక కర్రీ చేసేస్తూ ఉన్నాను. సో కర్రీ ఏంటంటే చిక్కుడుకాయ కర్రీ. సో ఈ చిక్కుడుకాయ కర్రీకి నాకు చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి. సో కర్రీస్కి మెమొరీస్ ఏంటబ్బా అనుకుంటున్నారా? నేను అద్వైత్తో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఎక్కువ క్రేవింగ్ ఉండేది. అప్పుడు మేము అప్పుడు వేరే దగ్గర ఉండేవాళ్ళం, అంటే కర్ణాటకలోనే. అంటే ఇక్కడికి ఇంకా అప్పటికి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఆకుకూరలు అవన్నీ కూడా బాగా దొరుకుతాయి. బట్ ఇలా చిక్కుడుకాయలు లేదంటే తోటకూర అట్లాంటివి ఏం పెద్దగా దొరక్కపోయేవి. ఆకుకూర దొరికేవి, బట్ ఇప్పుడు తోటకూరలు కూడా చాలా రకాలు ఉంటాయి కదా. బట్ అక్కడ మాత్రం ఆ తోటకూర దొరక్కపోయేది, చిన్న ఆకులు ఉండేది. సో అప్పుడు నాకు ఈ చిక్కుడుకాయ పైన ప్లస్ తోటకూర పైన ఎక్కువ క్రేవింగ్స్ ఉండేవి ప్రెగ్నెన్సీలో. అండ్ చాలామందికి నాన్ వెజ్ పైనో లేదంటే స్వీట్స్ పైనో లేదంటే ఏదైనా కొంచెం హాట్గా తినాలని అలా ఉంటుంది కదా, అంటే కొంచెం కారంగా ఘాటుగల. బట్ నాకు మాత్రం అవన్నీ ఏమీ లేవు. జస్ట్ చిక్కుడుకాయ అండ్ తోటకూర మీద ఎక్కువ క్రేవింగ్స్ ఉండేవి అసలు. అంటే దొరక్కపోయేవి కదా. అంటే ఆ టైంలో ఎలా ఉంటుంది అందరికి తెలుసు కదా, ఏదైతే దొరకదో అదే ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. సో అలా ఉండింది నాకు. అసలు నేను ఎంటైర్ ప్రెగ్నెన్సీలో ఆ 9 months 10 monthsలో ఒక 2 to 3 times తినుంటాను మేబీ నాన్ వెజ్, అంతే. అంతకుమించి అయితే తినలేదు.
ఎందుకంటే నాకెక్కువ వామిట్ సెన్సేషన్ అనేది ఎక్కువ ఉండింది. నాసియా అసలు. ఆ స్మెల్ చూస్తేనే అసలు వాటర్ తాగినా కూడా బయటకొచ్చేంత నాసియా ఉండేది నాకు నిజంగా. సో, ఇక్కడ కర్రీ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు రెడీ అయిపోయారు. సో, ఇక్కడ మా హస్బెండ్ ఎందుకు కూర్చున్నాడంటే ఫోటో తీయమని చెప్పాడు. నేను ఫోటో తీస్తున్నానేమో అన్నట్టుగా వచ్చి కూర్చున్నాడు మా బాబు పక్కన. సో, ఇక్కడ మా బాబు అండ్ మా హస్బెండ్ ఇద్దరు కూడా రెడీ అయిపోయారు. ఒకరు స్కూల్‌కి, ఒకరు ఆఫీస్‌కి. ఇక్కడ మా బాబు చూడండి ఇంకా మెల్లిగా అన్నీ రెడీ అయిపోయాడు. ఇంకా షూ కూడా వేసేసాను. ఇంకా వెళ్ళిపోవడమే ఒకటి లేట్, ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడు. అండ్ వెళ్ళేటప్పుడు చూడండి ఎప్పుడు నార్మల్గా ఎంత స్మైలీగా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడో, బట్ ఇక్కడ చూడండి ఏదో దీనంగా ఏదో కూలిపోయినట్టుగా ఎలా వెళ్తూ ఉన్నాడో చూడండి అసలు. ఇంకా స్కూల్ అంటే అంతే కదా, పిల్లలకి కొంచెం ఎక్కడో తెలియని బాధ, అంటే కొంచెం ఇంకా అలవాటు పడాలి కదా. మా బాబు ఎట్లా అంటే ఏదో ఒక చిన్న చిన్న రీజన్ పెట్టేసుకొని, అంటే స్కూల్కి వెళ్ళను అని డైరెక్ట్గా అయితే చెప్పడు, బట్ ఏదో ఒక చిన్న చిన్న రీజన్, ఎట్లా మనం యూనిఫామ్ వేస్తా అంటేనేమో నాకు నార్మల్ మామూలు డ్రెస్ ఉంటాయి కదా రోజు వేసుకుని టీషర్ట్ షార్ట్ వేయమంటాడు. అదే వేస్తేనేమో నాకు స్కూల్ డ్రెస్సే కావాలంటాడు. ఈ యూనిఫామ్ ఇంకొక యూనిఫామ్ ఉంది, ఇది వేస్తేనేమో అది కావాలంటాడు, అది వేస్తేనేమో ఇది కావాలంటాడు. అండ్ బ్లాక్ అండ్ వైట్ షూ ఉన్నాయి, బ్లాక్ వేస్తేనేమో వైట్ కావాలంటాడు, వైట్ వేస్తేనేమో బ్లాక్ కావాలంటాడు. సో అలా ఉండింది, అలా ఉంటుంది డైలీ మాది. ఇంకా సర్టెన్ టైం అయింది, 9-9:30 అలా అయిందంటే ఇంకా ఇదే మా ఇంట్లో. ఈ మా హస్బెండ్కి ఏమో ఆఫీస్ లేట్ అయిపోతూ ఉంటుంది, ఈయనేమో నాకు అదే కావాలి ఇది కావాలి అంటానే ఉంటాడు. సో ఎట్ లాస్ట్ వీళ్ళిద్దరు ఇంకా బయలుదేరిపోయారు. సో వీళ్ళిద్దరు బయలుదేరినాక నేను ఇక్కడ అన్నీ కూడా మనకి గోధుమలు ఇంకేమైనా ఉండుంటాయి కదా ఇంట్లో, అన్నీ కూడా రాగులే కానీ ఇంకేవైనా మనం ఉండి ఇలా అన్నిటిని కూడా నేనైతే మ్యాక్సిమం ఎండలోనే ఆరబెట్టేస్తాను. ఎందుకంటే దీంట్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు అవ్వకుండా కూడా మనం ముందే ఎండబెట్టేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం పట్టిస్తే కూడా మిల్లుకేస్తే మెత్తగా పిండి వస్తుంది. సో దానికోసమని నేనైతే డెఫినెట్గా అదే చేస్తూ ఉంటాను. ఇలా ఎండలో పెట్టేస్తే ఏంటంటే మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది అండ్ పిండి కూడా మెత్తగా వస్తుంది. సో అప్పుడు మనకు అనేది పిండి కొంచెం ఎక్కువ వచ్చినట్టుగా ఉంటుంది. సో అలా. అండ్ దీని తర్వాత ఇంకా మా బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు. స్కూల్ నుంచి రాగానే ఇంకా హోంవర్క్ మీద పడిపోయాడు. ఇంకా సో హోంవర్క్ చేసేస్తూ ఉన్నాడు. అంటే హోంవర్క్ అంటే ఆయన రాగానే ఫస్ట్ స్కూల్ నుంచి అన్నీ చెప్పేస్తూ ఉంటారు, ఈరోజు ఏం చెప్పారు, ఈరోజు అంటే క్లాస్ వర్క్ ఒకటి హోంవర్క్ ఒకటి ఇస్తూ ఉంటారు కదా పిల్లలకి. సో క్లాస్ వర్క్ అయితే ఏదైతే ఇస్తారో సేమ్ డిట్టో దాన్నే హోంవర్క్ లాగా, అంటే ఇంకోసారి ప్రాక్టీస్ అయితేనే కదా వాళ్ళు ఇంకా బాగా గుర్తుపెట్టేసుకుంటారు అన్నట్టుగా. సో ఇక్కడ రాసిస్తూ ఉన్నాడు. సో ఈరోజు వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ ఏంటంటే నెంబర్ 6. సో ఇవన్నీ కూడా మా బాబుకి అంటే స్కూల్కి వెళ్ళక ముందే కూడా ఇంట్లోనే చాలా వరకు నేర్పించేశాను. బట్ కొన్ని ఏంటంటే ఓరల్గా వచ్చు, బట్ ఇలా రైటింగ్లో అయితే చాలా తక్కువగా వచ్చు, మొత్తం రావు. సో కొన్ని రాని లెటర్స్ అన్నీ ఇక్కడ నేర్చేసుకుంటా ఉన్నాడు. ఎంత ఇంట్రెస్ట్గా చేస్తాడంటే నేను చెయ్యను నాకొద్దు అలాంటి మాటలు ఏమి ఉండవు. అండ్ ఇక్కడ చూడండి ఒక్కటి ఏదన్నా కరెక్ట్గా ఇది అడుగుతూనే ఉంటాడు ప్రతిసారి, ఇది కరెక్టేనా అమ్మా అని అడుగుతూనే ఉంటాడు. కరెక్టేనమ్మా అని అంటే చాలు చూడండి ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతాడో. ఇక్కడ చూపిస్తానో చూడండి, ప్రతిదీ అడుగుతూనే ఉంటాడు రాసిన ప్రతిసారి. చూడండి ఇక్కడ ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడో. అవునమ్మా కరెక్టే అంటే చాలు ఇంకా ఫుల్ ఎగ్జైట్గా ఫీల్ అయిపోతాడు. అమ్మయ్య ఈరోజు నేను కరెక్ట్గా రాశాను అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. బట్ అన్నీ కూడా నీట్గా నేర్చేసుకుంటా ఉన్నాడు. నేను ప్రతిసారి వాళ్ళ టీచర్స్ని అడుగుతూనే ఉంటాను, ఎలా ఉన్నాడు స్కూల్లో, పర్లేదా, అన్నీ చెప్పినవన్నీ బాగానే రాస్తూ ఉన్నాడా, అన్నీ అడుగుతూనే ఉంటాను. సో వాళ్ళు కూడా బాగానే చెప్తారు, బాగానే వింటున్నాడు మేడం అన్నట్టుగా. సో అలా అయిపోయింది మా డే. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.